ఎగ్జామ్ అంటే ఎందుకు భయం? అదేమన్నా మిమ్మల్ని తిడుతుందా, కొడుతుందా? కాదు కదా. మరెందుకు భయం? మార్కులు తక్కువ వస్తాయేమోనని, ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారేమోనని, అమ్మా నాన్న ఏమన్నా అనుకుంటారేమోనని, చుట్టాలు ఏమన్నా ఫీల్ అవుతారేమోనని, వెక్కిరిస్తారేమోనని, అంతే కదా. ఎస్, ఆ భయమే నీ బ్రెయిన్ని లాక్ చేస్తుంది. ఆ భయమే నీ బ్రెయిన్ని లాక్ చేస్తుంది. నీ బ్రెయిన్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఆలోచింపజేసే బ్రెయిన్, ఒకటి భయపడే బ్రెయిన్. నువ్వు ఏది చెప్తే నీ సబ్ కాన్షియస్ మైండ్కి అదే రీచ్ అవుతుంది. నేను చదవగలను అని పాజిటివ్ థింక్తో నేను చదవగలను అని గట్టిగా అనుకో, నీ సబ్ కాన్షియస్ మైండ్కి అదే రీచ్ అవుతుంది. నేను చదవలేను, నాకు భయం అని అన్నారనుకోండి, నీ చేసే బ్రెయిన్ లాక్ అవుతుంది, నీకు భయపడే బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. నీ సబ్ కాన్షియస్ మైండ్కి అదే రీచ్ అవుతుంది, అమ్మో నేను చదవలేను అని. అందుకే ఎప్పుడు పాజిటివ్ థింకింగే చెప్పాలి నీ సబ్ కాన్షియస్ మైండ్కి. నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడు నీకు తెలిసిన ఆన్సర్ అయినా కానీ నీకు గుర్తుకు రాదు. నీకు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, అయినా నీకు కొత్తగానే అనిపిస్తుంది. అది నీ తప్పు కాదు, భయం చేసే తప్పు. ఎగ్జామ్ హాల్లో పేపర్ను చూస్తే భయపడకుండా ఈజీగా మీకు గుర్తుకొచ్చే విధంగా నేను ఒక టెక్నిక్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. పేపర్ ఇవ్వగానే గాబరాగా క్వశ్చన్ ఏముంది, ఆన్సర్ ఏముంది అని చూడకండి. పేపర్ తీసుకొని హ్యాపీగా కూర్చోండి. ఒక 4 సెకండ్లు మంచిగా ఊపిరి తీస్తూ ఊపిరి వదులుతూ ఇలా ఊపిరి తీస్తూ ఊపిరి వదులుతూ ఒక 3 టైమ్స్ చేయండి. అప్పుడు ఒక మాట అనుకోండి, ఊపిరి తీస్తూ ఊపిరి వదులుతున్నప్పుడు అనుకోండి, నేను చదివాను, నాకు గుర్తుకుంది, నాకు వస్తుంది, నాకు భయం లేదు. నేను చదివాను, నాకు గుర్తుకుంది, నాకు వస్తుంది, నాకు భయం లేదు అని ఈ 4 వర్డ్స్ చెప్పుకోండి. అది మీకు చిన్నగానే అనిపిస్తుండొచ్చు, కానీ నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఓపెన్ అవుతుంది, ఆ కీ ఓపెన్ అవుతుంది. ఈరోజు మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళంతా పెద్ద టాపర్స్ ఏం కాదు. వాళ్ళు భయాన్ని వదిలి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని గైడ్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, మార్క్స్ నీకు విలువ కాదు, ఎగ్జామ్స్ నీ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ కాదు, ర్యాంక్ నీ వాల్యూని పెంచదు. బల్బును కనిపెట్టిన ఎడిసన్ ఎన్నిసార్లు విఫలమయ్యాడో తెలుసా? 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1000 సార్లు ఫెయిల్ అయినా కానీ తన ప్రయత్నాన్ని ఎక్కడా ఆపలేడు. ఫెయిల్ అయిన ప్రతిసారి తన కొత్త మార్గాన్ని కనుక్కున్నాడు. బల్బ్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది అని. ఫెయిల్యూర్ అంటే పడిపోవడం కాదు మిత్రమా, మళ్ళీ లేవకపోవడం. ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే నీ జీవితం ఆగిపోదు, కానీ భయంతో ప్రయత్నం చేయకపోతే నీ గ్రోత్ ఆగిపోతుంది మిత్రమా. ఎగ్జామ్లో గెలిచే స్టూడెంట్ ఎవరో తెలుసా? మోస్ట్ ఇంటెలిజెంట్ కాదు, మోస్ట్ టాపర్ కాదు, ప్రశాంతంగా ఎవరైతే పేపర్ రాస్తారో వారే మోస్ట్ టాపర్ అవుతారు. నీకు తెలిసిన 100 ప్రశ్నల్లో 30 మర్చిపోతే భయంతో, ప్రశాంతంగా ఉంటే ఆ 80 అయినా గుర్తుకు వచ్చి నువ్వు విజయం సాధిస్తావు కదా. నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు మానేయి. అవేంటియో తెలుసా? నాకు రాదు, నేను ఫెయిల్ అవుతాను, నాకు బ్రెయిన్ లేదు, ఇలాంటి మాటలు నువ్వు మానేయి. మరి మంచి మాటలు ఏం మాట్లాడాలో తెలుసా? నేను చదవగలను, నా జ్ఞాపకం ఉంటుంది, నేను టైం మేనేజ్ చేయగలను. రోజు నువ్వు చదువుకునేటప్పుడు ఇలానే అనుకోండి మిత్రమా. అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. పాజిటివ్ థింకింగ్ మాత్రమే నీ సబ్ కాన్షియస్ మైండ్లో రీచ్ అవుతాయి. అప్పుడు నువ్వు చదువుకున్న ప్రతీది కూడా రీప్రోగ్రామ్ అవుతుంది. స్టూడెంట్స్, చివరిగా ఒక మాట,
నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ తల్లిదండ్రులు నిన్ను మార్కుల కోసం ప్రేమించట్లేదు, నీ గురువులు ర్యాంకుల కోసం నిన్ను గౌరవించట్లేదు. మీ తల్లిదండ్రులు తిని తినక కాయ కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎందుకంటే మాలాంటి జీవితాలు మా పిల్లలు పడకూడదు అని చెప్పి, మాలాంటి కష్టాలు మా పిల్లలకు రావద్దు అని చెప్పి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి టీచర్ కూడాను ప్రయత్నించి విఫలమైన వారిని గౌరవిస్తారు, కానీ అసలే ప్రయత్నించని వారిని గౌరవించరు మిత్రమా. మీ తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను గౌరవిస్తూ మంచిగా చదువుకొని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీ తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.